న్యాయస్థానాలలో నేరాలు రుజువవుతాయి, నేరస్తులు శిక్షించబడతారని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం, అందరికీ సమానంగా హక్కులు దక్కుతాయని కూడా అందరూ అనుకుంటారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ప్రజల బాగోగులన్నీ చూసుకుంటారని ఎన్నెన్నో ఆశలున్న కలలున్న అమాయక అజ్ఞాన అల్పజీవులం మనం. చట్టాలున్నాయి కాబట్టి వాటి ప్రకారమే అన్ని కొనసాగుతాయనేది బడి పలుకుల తెలివిడి మనది. కానీ కనబడకుండా జరిగిపోయేటువంటి నేర సామ్రాజ్యం గురించి మనకు కనీస జ్ఞానం లేకపోయి ఉన్నామనేటువంటి సంగతిని పాఠంలా చెప్తుంది కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రపు సంఘటన. అయితే అది మన దేశంలో ఉన్నప్పుడు కూడా ధర్మస్థల రిపబ్లిక్ అనే పేరుతో డి గ్యాంగ్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం అని వెలుగులోకి వచ్చేదాకా దేశానికే తెలియదు. దశాబ్దాలుగా ఆ రిపబ్లిక్ లో వారి న్యాయాలు చట్టాలే రాజ్యం చేయడము, వాటికి దేశంలోని సామాన్యులు బలి కావడం ఇప్పుడు కళ్ళ ముంగట కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. అయితే ధర్మస్థలలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం తెలుసుకునే ముందు అక్కడ ఉన్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి మాటలు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. అయితే ఆయన చెప్పిన మాటలు చూస్తే గనక, నేను నా స్వహస్తాలతో వందల శవాలని ధర్మస్థలంలో పూడ్చివేశాను. బడికెళ్లే అమ్మాయిలు, మహిళలు, సామాన్యులు ఎంతో మంది ఈ యొక్క పూడ్చివేతల్లో ఉన్నారు. ఇంతకాలం ప్రాణ భయంతో చేశాను, నిజం చెప్పాలని ఇప్పుడు బయటికి వచ్చాను. అవి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో మీకు చూపిస్తాను, ఎవరు ఈ హత్యలు చేశారో కూడా చెప్తాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదోనని నేను పూడ్చినటువంటి ఒక శవాన్ని తవ్వి ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నాను. దీనికి కారకుల పేర్లు సీల్డ్ కవర్లో అందిస్తున్నాను. నేను చెప్పింది తప్పైతే శిక్షకైనా సిద్ధమని, దయచేసి ఈ నేరాలపై చర్యలు తీసుకోండి అంటూ ఒక ధర్మస్థలంలో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపింది. అయితే ఆ పారిశుద్ధ్య కార్మికుడు 1995 నుంచి 2014 వరకు పనిచేశాడు. తనను తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించడం వల్ల ఇంతకాలం వెల్లడించలేదని చెప్పాడు. అతను చెప్పే విషయాలు వింటే ఒళ్ళు గగుర్పుడిస్తుంది. ఆ నేరాలు ఘోరాలు ఆ ప్రాంత వాసులకు కొత్త కాకపోయినా దేశానికి తెలిసింది మాత్రం ఇప్పుడే. అయితే కర్ణాటక మంగళూరుకు దగ్గరలో ధర్మస్థలంలో మంజునాథ ఆలయం చాలా పురాతనమైనది. దాని పక్కనే ఉజిరే అనేటువంటి గ్రామం, వీటిని ఆనుకొని నేత్రావతి అనేటువంటి చిన్న నది కూడా ఉంది. ధర్మస్థలలోని ఆలయము జైనుల యొక్క నిర్వహణలో కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దల కనుసనల్లోనే యొక్క నేరాలు జరుగుతున్నాయని అక్కడి వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎవరు కూడా వాళ్ళని ఎదుర్కొని బతికి బట్ట కట్టలేరని భయంతో ఉంటారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 వరకు ఒక 10 ఏళ్ల కాలంలో 452 అసహజ మరణాలు ఇక్కడ సంభవించాయి. ధర్మస్థలకు వచ్చినటువంటి అమ్మాయిలను అపహరించి లైంగిక దాడి చేసి హత్యలకు పాల్పడినటువంటి ఘటనలు కోకొలలు. 1986లో పద్మలత అనేటువంటి అమ్మాయి తండ్రి కమ్యూనిస్టు. ఆయన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కళాశాలకు వెళ్ళినటువంటి పద్మలత మళ్ళీ తిరిగి రాలేదు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున శవమై తేలింది ఆమె. ఒక దళిత కుటుంబం కోసం పద్మలత తండ్రి పోరాడినందుకు వారికి ఆ శిక్ష. పోలీసులు కూడా దర్యాప్తు చేయడంలో ఆసక్తి చూపలేదు. అలాగే వేదవల్లి అనేటువంటి టీచర్ తన ప్రమోషన్ కోసం కోర్టుకు వెళ్లి తెచ్చుకోవడము వాళ్ళకు అడ్డుగా ఉండడంతో బాత్రూంలోనే తగలబెట్టారు. మణిపాల్లో వైద్య విద్యార్థి అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తన తల్లి సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్ళు ఫిర్యాదే తీసుకోలేదు. బిడ్డ కోసం తిరుగుతున్నటువంటి తల్లిని కొట్టి ఆసుపత్రిలో చేశారు దుండగులు. ఇలా వారానికి 2-3 సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ధర్మస్థలలో. ఆడపిల్లలపైనే కాదు, అక్కడ వాళ్ళకి అడ్డొచ్చే వాళ్ళని అందరూ కూడా హతమార్చడం యథేచ్ఛగా జరుగుతుంది. ఇక్కడ లైంగిక దాడులు, హత్యల విషయమై గౌరీ లంకేష్ తన పత్రికలో చాలా ఏళ్ల క్రితమే రాశారు. ధర్మస్థల గురించిన కథనాలను ప్రచురించారు. వెంటనే ఆ విలేకరిని చంపేశారు. పద్మలత గురించి రాసినటువంటి వార్తాపత్రికను పంచే పేపర్ బాయ్ని కూడా చంపేశారు. చివరికి ఆఖరికి గౌరీ లంకేష్ కూడా హత్య గావించబడింది. ఎందరో నిజాయితీ పరులైన జర్నలిస్టులు కూడా హత్య చేయబడ్డారు. లైంగిక దాడులు, హత్యలు చేయడమే కాదు, వారి నేర సామ్రాజ్యంలో భూ ఆక్రమణలు, దేవాలయ నిర్వహణ, యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన వారిదే రాజ్యం. వడ్డీ వ్యాపారాలు, ముఠా నిర్వహణలు, పైకి బాబాల అవతారాలు. వీళ్ళకు స్థానిక రాజకీయ పార్టీల అండదండలు కూడా పుష్కలం. ధర్మస్థల దేవాలయ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ నేరాలపై ఇప్పటి వరకు ఏ సనాతన ధర్మ ప్రచారకులు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ, మతతత్వవాదులు కానీ నోరెత్తడం లేదు. ఎంతో ధైర్యం చేసి నిజాలను బయటపెట్టినటువంటి పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేర గురుతులను తవ్వేటువంటి పని జరుగుతుంది ధర్మస్థలలో. ఎంత భయానక సంగతులు బయట పడతాయో చూడాలి. ధర్మస్థలలో ఎంత అధర్మం, నేరం పోగుబడిందో కొద్దిగానైనా తెలుస్తుందని భావిద్దాం.